నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా దిశ పత్రికలో హెడ్లైన్స్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, అలాగే ఒక లైక్. డీలిమిటేషన్పై అఖిలపక్ష మీటింగ్. అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం. నార్త్కు పెంచినట్లే సౌత్కు పెంచాలి. మెప్మా సెర్ఫ్ విలీనం, 3 జోన్లుగా రాష్ట్ర విభజన. 10,954 విఎల్ఓ పోస్టుల భర్తీకి ఆమోదం. కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి పొన్నం. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు మంత్రివర్గ ఆమోదం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లులు. 42% బీసీ రిజర్వేషన్లపై వేర్వేరుగా 3 బిల్లులు. కీలక నిర్ణయాలు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, బోర్డు ఏర్పాటు. మహిళా సంఘాల సభ్యుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంపు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఆమోదం. 15,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా టూరిస్ట్ పాలసీ. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. ఇండియా టుడే కాన్ఫరెన్స్కు హాజరు. సాయంత్రానికి హైదరాబాద్. రేపు మరోసారి హస్తినాకు. ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఏఐసీసీతో డిస్కషన్. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా జానారెడ్డి. అత్యవసరంగా మాజీ మంత్రి నివాసానికి సీఎం. లగచర్ల హకీంపేట భూసేకరణపై స్టే విధించిన హైకోర్టు. నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు. 2 వారాల పాటు విచారణ వాయిదా. ఛత్తీస్గఢ్లో వింత వ్యాధి. 2 రోజుల్లో 13 మంది మృతి. వ్యాధి బారిన మరో 80 మంది గిరిజనులు. భయాందోళనలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు. ఇప్లు వీసీగా ఎన్ నాగరాజు. కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు. గతంలో ఒడిశాలోని మెహర్వర్ సిటీగా వీసీ సేవలు. టన్నెల్లోకి కేరళ క్యాడ్వర్ డాగ్స్. బురదలో కూరుకున్న వారిని గుర్తించేందుకు కన్వేయర్ బెల్ట్ రిపేర్. సహాయక చర్యలు షురు. ఎస్ఎల్బీసీ వద్ద 13 రోజులుగా కొనసాగుతున్న రిస్క్. కమిషన్ల కకృతి వల్లే ఎస్ఎల్బీసీ ఘటన. ప్రమాదం జరుగుతుందని ప్రభుత్వానికి ముందే తెలుసు. కేటీఆర్. లెన్స్ కార్టు 1,500 కోట్ల పెట్టుబడి. ప్రపంచంలోనే అతిపెద్ద కళ్ళజోడు తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన. మగాళ్లకు పీరియడ్స్. మహిళలాగే మూడ్ స్వింగ్స్. టెస్టోస్టిరాన్స్ ఇంబ్యాలెన్స్తో అలసట, చిరాకు, కోపం. నిపుణులు ఏం చెప్తున్నారు? కేంద్ర మంత్రిపై దాడికి యత్నం. జైశంకర్ లండన్ పర్యటనలో ఘటన. భారత వ్యతిరేక నినాదాలతో ఖలిస్తాన్ల ఆందోళన. భారత్ సీరియస్, ఖండించిన యూకే. పేపాల్ పేరిట సైబర్ మోసం. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ నిర్వహణ. 63 మంది సభ్యుల ముఠ అరెస్ట్. సైబర్ సెక్యూరిటీ డీజీ శిఖా గోయల్ వెల్లడి. చంద్రుడిపై అడుగుపెట్టిన ఎత్తైన దక్షిణ ధ్రువంపై ల్యాండర్ కండిషన్పై అస్పష్టత. నాసాకు చెందిన ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్. ప్రజాభవన్ ఆవరణంలో గెస్ట్ హౌస్ ప్రారంభం. ప్రొబేషనరీ ఐపీఎస్లపై యాక్షన్. రూల్స్ అతిక్రమించినందుకు కేంద్రం చర్యలు. భూ వివాదంలో సెటిల్మెంట్లపై సర్కారుకు నిఘా వర్గాల ఫిర్యాదు. సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్. డీఓపీటీకి లేఖ రాసిన రాష్ట్ర అధికారులు. మరో 2 రోజుల పాటు ప్రొబేషనరీ టైం పొడిగింపు. గోల్డ్ లోన్ కష్టమే, ఇకపై నిబంధనలు మరింత కఠినం. తాకట్టు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా. రుణం పొందాలంటే స్పష్టమైన కారణం చెప్పాల్సిందే. బ్యాంకులకు ఆర్బీఐ సూచన. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్టు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలతో మొదలైన చర్చ. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాషాయ పార్టీకి కైవసం. ఓటు బ్యాంకున్న పోటీకి గులాబీ పార్టీ దూరం. తాజా పరిణామాలతో గులాబీ బాస్ ఆలోచన ఏంటి? దిశ ఎటు 5 ఏళ్లలో అగ్రస్థానానికి. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. బీసీలకు 42% రిజర్వేషన్లు. విద్యా, ఉద్యోగ, రాజకీయాల అవకాశం. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు ఆమోదం. RRR వరకు హెచ్ఎండిఏ విస్తరణ. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ. 10,954 మంది గ్రామ పరిపాలనాధికారుల నియామకం. నూతన పర్యాటక పాలసీకి పచ్చజెండా. యాదగిరిగుట్ట టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని
మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చిన సవరణ నివేదికను ఆమోదించింది. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ రూరల్ సెక్టార్లుగా విభజించిన ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ త్రిబులర్ బఫర్ 2 కిలోమీటర్ వరకు హెచ్ఎండిఏ ప్రాంతం విస్తరిస్తుంది. దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ ప్రాంత అభివృద్ధి అథారిటీ ఎఫ్సిడిఏ ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో మే నెలలో మిస్ వరల్డ్ పోటీలు 2025 ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025కు పచ్చజెండా ఊపింది. యాదగిరిగుట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించేలా ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ఆమోదం. రెవెన్యూ శాఖలో 10,954 గ్రామస్థాయి పరిపాలనా అధికారులు జీపీఓల పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఎంకు ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. ఎమ్మెల్సీలుగా గెలుపొందిన కుమ్రయ్య, అంజిరెడ్డిల సన్మాన కార్యక్రమంలో కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీలుగా గెలుపొందిన అంజిరెడ్డి, మల్క కుమ్రయ్యలతో కిషన్ రెడ్డి, చిత్రంలో రఘునందనరావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, కాసం వెంకటేశ్వర్లు. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి బృందం. ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చలు. త్వరలో భాజపేతర సీఎంల సమావేశం. వర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలపై వ్యతిరేకత చాటే లక్ష్యం. హైటెక్స్ వేదికగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. నియోజకవర్గాల పునర్విభజనపై బట్టి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం కేబినెట్ నిర్ణయం. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యి పూడ్చండి. మే నెలాఖరు వరకు మరమ్మతులు పూర్తి చేయాలని ఎన్డీఎస్ఏ డ్రిప్లో చేర్చి నిధులు ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్. పైకి గుమగుమలు, వంటగదిలో బొద్దింకలు. అనేక రెస్టారెంట్లలో శుచి శుభ్రత లేని కిచెన్లు, పరిసరాల్లో కీటకాలు, తుప్పు పట్టిన పాత్రలు. అంతరిక్షంలో సునీత ధైర్యం, ఉక్కు మహిళ సంకల్పం. హకింపేట లగచర్లలో భూసేకరణకు బ్రేక్ నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం. స్థలాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. లెన్స్ కార్డు భూమి పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు. జెన్నాయిగూడ వద్ద లెన్స్ కార్డ్ పరిశ్రమకు భూమి పూజ అనంతరం మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు, చిత్రంలో సంస్థ ప్రతినిధులతో పాటు లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి. టెలికాలర్ వేషం, డాలర్కు గాలం. నగరంలో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు. ప్రధాన నిందితుల్లో సహా 63 మంది అరెస్ట్. దినపత్రికలో హెడ్లైన్స్. కృష్ణానీటి దోపిడికే బనకచెర్ల. గోదావరి వరద జలాల సాకుతో కృష్ణానీటిని శాశ్వతంగా దోచుకునేందుకు బాబు ప్లాన్. గోదావరి వరద జలాలనే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నాం. దీనివల్ల తెలంగాణకు ఏమి నష్టం అంటున్న ఏపీ సీఎం చంద్రబాబు వాదిస్తున్నారు. దాని వెనుక ఉన్న ఉద్దేశాలు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. గోదావరి వరద నీళ్లు మళ్లింపు సాకుతో కృష్ణానీటినే గంపగుత్తగా తరలించకపోయే కుట్ర జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. గోదావరి బనకచెర్ల జీబీ లింకు నేరుగా సాగర్ కెనాల్కు కలపడం, అక్కడి నుంచి 150 టీఎంసీల కెపాసిటీతో కట్టబోయే బుల్లపల్లి రిజర్వేయర్కు మళ్లించేందుకు కృష్ణానీటిని ఉండడంతో అదే అదనుగా కృష్ణానీటిపై శాశ్వత హక్కులు సొంతం చేసుకునేందుకే ఆలోచనతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులను బాబు తెరపై తెచ్చినట్టు తెలుస్తుంది. దశాబ్దాలుగా లెక్కపత్రం లేకుండా, టెలిమెట్రీలు పెట్టకుండా కృష్ణానీటిని అక్రమంగా మళ్లించుకుంటున్న ఏపీ పాలకులు గోదావరి కృష్ణ లింకుతో చేస్తున్న ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసి ఏ నీళ్లను ఎటువైపు వెళ్తున్నాయో తెలుసుకునే లోపే తెలంగాణ మునిగిపోవడం ఖాయం కనిపిస్తుంది. రాయలసీమలో శ్రీశైలం కుడి కాల్వపై ఇప్పటికే బనకచెర్ల రెగ్యులేటర్ సీమ పేరుతో గోదావరి మళ్లింపు. ఆంధ్రలో భారీ రిజర్వాయర్లపై అనుమానాలు. సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించేందుకు బొల్లపల్లి రిజర్వాయర్లో దాచుకునే ఛాన్స్. కేంద్రం నిధులతో కెనాల్స్, టన్నెళ్లు, లిఫ్టులతో పకడ్బందీ వ్యవస్థకు ప్లాన్. డిస్ట్రిబ్యూటర్ల సిస్టమ్ పెంచుకుంటే కృష్ణా నీళ్లపై ఏపీకి శాశ్వత హక్కులు. చంద్రబాబు ప్లాన్ ఇంకా అర్థం చేసుకోని మన సర్కార్. చర్చించాల్సింది గోదావరి జలాలపై కాదు, బనకచెర్లపై కుట్రపై. ఇప్పటికే శ్రీశైలానికి భారీ రంధ్రాలు. నిజానికి జల దోపిడీకి వీలుగా ఇప్పటికే ఏపీ సర్కార్ శ్రీశైలానికి భారీ గండు కొట్టింది. శ్రీశైలం వెనుక రైట్ మెయిన్ కెనాల్ మీద ఉన్న
తుమ్ముగా ఉన్న పోతిరెడ్డిపాడు ఇప్పుడు పెద్ద తిమింగలాలుగా మారి శ్రీశైలాన్ని ఎప్పటికెప్పుడు ఖాళీ చేస్తుంది. 4 దశాబ్దాల కింద ఒక టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉన్న పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కెపాసిటీని ఇప్పుడు ఏకంగా రోజుకు 8 టీఎంసీలకు మించి తోడుకునే స్థాయికి పెంచుకున్నారు. గతంలో నీటి మట్టాన్ని బట్టి మళ్లించుకోవడానికి మాత్రమే వీలుండే ఇప్పుడు మన సంగమేశ్వర రూపంలో లోతును నుంచి తోడి ఎట్టిపోసుకునేలా లిఫ్టులు రెడీ అవుతున్నాయి. ఇక్కడి నుంచే బనకచెర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ నీటిని తరలిస్తుంటారు. వైఎస్ హయాంలో తెలంగాణ సెంటిమెంటును రగిలించడానికి పోతిరెడ్డిపాడు విస్తరణ అంశాన్ని ఒక ఆయుధంగా నాటి టీఆర్ఎస్ పార్టీ ఉపయోగించింది. అయితే తెలంగాణ సాకారమయ్యే అదే పార్టీ అధినేత కేసీఆర్ సీఎం ఉండగా పోతిరెడ్డిపాడు గతం కంటే రెట్టింపు నీళ్లు దోపిడీకి వీలుగా విస్తరణ పనులు జరుగుతుంటే చూసి చూడనట్లు వదిలేశారు. దీంతో ఏకంగా రోజుకు 8 టీఎంసీలు అంతకుమించి నీటిని మళ్లించకపోయే కెపాసిటీతో పోతిరెడ్డిపాడు సిద్ధమైంది. పనులు మొదట్లో ముప్పును V6 వెలుగు గురించి హెచ్చరించిన కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. చివరికి 90% పనులు పూర్తయ్యాక ప్రైవేట్ పిటిషన్ మీద నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఇప్పటికే సొరంగాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ ఎప్పటికైనా ముప్పు పొంచి ఉన్నది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు దక్కేది ఎవరికో కాంగ్రెస్లో భారీగా ఆశావాలు చివరి దశకు చేరుకున్న కసరత్. 5 సీట్లలో కాంగ్రెస్కు 4, ఆ 4ంటిలో 1 మిత్రపక్షం సిపిఎంకు, మిగిలిన 3పై 5 మెంబర్ కమిటీ చర్చలు. హైకమాండ్కు రిపోర్ట్. కమిటీ పరిశీలనలో సంపత్ మాదిగ, కుసుమకుమార్ కమ్మ, విహెచ్ మున్నూరు కాపు పేర్లు. శంకర్ నాయక్ కోసం జానారెడ్డి, విజయబాయ్ సీటు కోసం పొంగులేటి ప్రయత్నం. మున్నూరు కాపు కోటలో తన పేరు పరిశీలించాలని కోరగా మహేష్ విజ్ఞప్తి. రేసులో అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్, సామ రామ్మోహన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్. బీసీ బిల్లులకు ఓకే. స్థానిక సంస్థల విద్యా ఉద్యోగాలు 42% కోట్లకు కేబినెట్ ఆమోదం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేరుగా బీసీ బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్. 12 నుంచి అసెంబ్లీ, ఉగాది నుంచి భూభారతి చట్టం అమలు. నాగార్జున సాగర్ హైవే మించి శ్రీశైలం హైవే మధ్య ఫ్యూచర్ సిటీ. 7 మండలాలు, 56 గ్రామాలతో 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఆధారం. కొత్తగా 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పోస్టులు వీఆర్ఓ, వీఆర్ఏలుగా చేసిన వారికి ఛాన్స్. ఇందిరా మహిళా శక్తి కమిషన్ టూరిజం పాలసీకి ఆమోదం. ఒకే గొడుగు కిందికి సెర్ప్ మెప్పా RRR వరకు హెచ్ఎండిఏ పరిధి. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీలో 495 పోస్టులు. టీమ్ లిమిటేషన్పై త్వరలో అఖిలపక్షం భేటీ. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. సీఎం అధ్యక్షతన దాదాపు 7 గంటల పాటు సమావేశం. ఇదే లాస్ట్ వార్నింగ్. బందీలు అందరినీ వెంటనే విడిచిపెట్టండి, హమాస్కు తేల్చి చెప్పిన డొనాల్డ్ ట్రంప్. లేదంటే హమాస్ అడ్రస్ గల్లంతేనని హెచ్చరిక. మృతదేహాలను దాచిపెట్టడం ఏంటని సీరియస్. దోహాలో హమాస్ ప్రతినిధులతో అమెరికా చర్చలు. ట్రంప్ హెచ్చరికలు లైట్ తీసుకున్న హమాస్. 21 ఏళ్లు నిండిన మనోళ్లకు బహిష్కరణ ముప్పు. H1B వీసా హోల్డర్స్, పేరెంట్స్తో పిల్లల వలసలు. 21 ఏళ్లు దాటితే డిపెండెంట్ హోదా పోతుందన్న నిపుణులు.